భారతదేశంలో వర్జీనియా పొగాకు ఉత్పత్తిలో అగ్రభాగాన ఉన్న ఉత్తరాంధ్ర తేలిక నెలల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పొగాకు సాగులో నూతన వంగడాలు సృష్టిస్తూ రైతుల అభివృద్ధికి అనునిత్యం పాటుపడుతున్న పరిశోధనా స్థానంగా ICAR-CTRI పరిశోధనా స్థానం జీలుగుమల్లి పేరుగాంచినది. అధిక దిగుబడి, నాణ్యత గల వంగడాలను అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్తమ యాజమాన్య పద్ధతులను రైతులకు అందిస్తూ సరి అయిన సమయంలో తగు సూచనలు చేస్తూ పొగాకు సాగులో నారుమడి నుండి పొగాకు అమ్మకం వరకు వివిధ దశలలో తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు ఈ పరిశోధన ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జీలుగుమల్లి పరిశోధనా స్థానంలో అభివృద్ధి చేసిన FCJ11 FCV పొగాకు వంగడం పొగాకు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఈ వంగడం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే అధిక సంఖ్యలో 32 నుండి 35 ఆకులు కలిగి ఉండుట, పొడవైన దళసరి ఆకులు కలిగి అధిక దిగుబడి మరియు నాణ్యత కలిగి ఉండుట, తక్కువ నత్రజని ఎరువులను వినియోగించుకునుట, అధిక వర్షాభావ పరిస్థితులను తట్టుకుని ఎదుగుట, లద్దె పురుగు, పేనుబంక వంటి చీడపీడల నుండి తట్టుకునే గుణం కలిగి ఉండుట, కేవలం 900 రూపాయలకే నాణ్యమైన కేజీ విత్తనములు CTRI నుంచి లభించుట, మిగతా వంగడముల కంటే కూడా అధిక లాభాలను అందించుట. ఈ పరిశోధనా స్థానంలోని మొత్తం విస్తీర్ణంలో FCJ11 వంగడంని వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చిన మిగ్జాన్ తుఫానును తట్టుకొని ఆరోగ్యకరమైన పంటగా FCJ11 వంగడం ఎదుగుదలను మనం గమనించవచ్చు. CTRI సంస్థలు విస్తరించిన పరిశోధనల పరిధి ప్రకారం పొగాకుతో పాటు వాణిజ్య పంట అయిన పసుపులో కూడా రైతు ఆదాయం పెంపే లక్ష్యంగా పరిశోధనా కార్యక్రమాలు విస్తృతం చేయడం జరిగింది. పరిశోధనలతో పాటు నాణ్యమైన పొగాకు విత్తనములను అభివృద్ధి చేసి సకాలంలో రైతులకు అందిస్తూ రైతుల ఆర్థికాభివృద్ధికి CTRI పరిశోధనా స్థానం జీలుగుమల్లి ఎంతో తోడ్పడుతుంది.